దానికి అవార్డు ఇవ్వడం అనేది నిజంగా చాలా సముచితం. సూర్యకాంతం ఎండ, బ్రహ్మానందం వెన్నెల, ఇద్దరూ వెండి తెరని పరిపుష్టం చేశారు మహానుభావులు. నాకు మా ఇంట్లో 3 ఫోటోలు ఉండేవి పెద్దవాళ్ళవి. 1 ఎస్వి రంగారావు, 2 సావిత్రి, 3 సూర్యకాంతం. బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అన్నమాట. అంత ఇష్టం నాకు ఆవిడంటే. ఆ ఇష్టం వల్ల నేను రాసిన ఫస్ట్ సినిమాలో ఎలా అయినా ఇరికించాలి అని ఒక వేషం రాసి ప్రొడ్యూసర్కి చెప్పి, ఏమంటే ఈ ఒకరోజే వేషం సార్, సూర్యకాంతం గారు వేస్తే బాగుంటుందంటే, ఏమనుకుంటున్నాం సూర్యకాంతం అంటే కష్టం, ఆవిడ చాలా పే చేయాల్సి వస్తుంది. లేదు సార్ మీకు దండం పెడతాను, ఎలాగోలాగో బతిమాలుకుంటాను, నేనే ఆవిడ ఇంటికి వెళ్తానని నేను మేనేజర్ కలిసి సూర్యకాంతం గారి ఇంటికి వెళ్ళి, అమ్మ నేను ఫస్ట్ టైం జీవితంలో రైటర్గా ఎంటర్ అయ్యానమ్మా, మీరు లెజెండ్, మీ సినిమాలు చూస్తూ పెరిగాం, మీరు అవకాశం ఒక్కరోజు మీరు అంటే వేస్తాను అని చెప్పాను. ఏ వేషం మేనేజర్ని అడిగింది, ఎంత అని అడిగింది. అంటే ఆయన 2 అన్నాడు. ఇలాగా 2 వెళ్ళే 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 అంది 5 చూపిస్తూ. అంటే ఆవిడ 5 అంటోంది అన్నాడు. ఏదో నేను మాట్లాడు, ఆవిడైతే ఉండాలి నా సినిమాలో అన్నాను. సరే మొత్తానికి వెళ్ళిపోయాం. వెళ్ళాక నేను అన్నాను, సార్ అవసరమైతే నా రెమ్యునరేషన్ 5,000, నా రెమ్యునరేషన్ కట్ చేసుకుని ఆవిడ పెట్టండి సార్ అంటే, ఏడిసేవలేదు నీ రెమ్యునరేషన్ 5 నువ్వేం అని మొత్తానికి 3,000 ఎంతో బేరం చేసి ఆవిడ మొత్తానికి ఆ సినిమాలో, నేను రాసిన మొట్టమొదటి సినిమాలో ఆవిడ చేత వేషం వేయించుకోగలిగాను. అది నా జీవితం గొప్ప అది. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఆవిడ చివరి దశలో శ్రీకాంత్, జేడి చక్రవర్తి సినిమాలో ఫుల్ లెంగ్త్ బామ్మ వేషం నేను రాసి చాలా తృప్తిపడ్డాను. నాటకాలు వేసే రోజుల్లోనే సూర్యకాంతం గారిని మా గురువుగారు రాళ్లపల్లి గారు అక్కడి నుంచి ఫ్లైట్లో పిలిపించి ఇక్కడ రవీంద్ర భారతిలో పరమాద్భుతమైన సన్మానం చేసాము. ఆవిడ ముందు మా సభ్యులు, మురళీ కళాలయ సభ్యులు నాటకం వేశారు. అది మా పరిచయం. అలాగా సూర్యకాంతం గారితో నాకున్న అనుబంధం. ఇక బ్రహ్మానందం సినీ ప్రయాణంలో ముఖ్యంగా నా సాహితీ, నేనేం రాసిన ఫస్ట్ ఓ థాట్ రాగానే ఇది ఎలా ఉంది ఎదురా అని చెప్పి ఫస్ట్ శ్రోత మా బ్రహ్మానందం. కాకపోతే జనం చాలామంది ఉన్నారు, చాలాసేపు మాట్లాడాలి కాబట్టి నేను మళ్ళీ ఇంకొక కార్యక్రమానికి వెళ్ళాలి. వీళ్ళిద్దరి మీద నాకున్న ప్రేమను ప్రకటిస్తూ నక్షత్ర దర్శనం అని ఒక పోయిటరీ రాసి అందరి మీద, అందులో సూర్యకాంతం మీద రాసింది, బ్రహ్మానందం గారి మీద రాసింది చదివేసి నేను బయలుదేరుతాను. ముందు సూర్యకాంతం. సూర్యకాంతం తెర మీద విరిస్తే చాలు చుక్కలు దిక్కులు చూసేవి, సూర్యుడు బిక్కమొహం వేసేవాడు, ఏ పాత్ర అయినా ఎడంచేత్తో తీసి అవతల గిరవాటేసేది, ఎంత పెద్ద డైలాగైనా ఊదవతల పారేసేది. ఆవిడ అత్తావతారం ఎత్తి తెర మీద ప్రత్యక్షమైతే చాలు కోడళ్ళు కొయ్యబారిపోయేవాళ్ళు, అల్లుళ్ళు అడ్రస్ లేకుండా పారిపోయేవాళ్ళు. ఆవిడ నటన పెరుగన్నంలో మాగాయలాగా, పప్పన్నంలో చల్లమిరపకాయలాగా, లంఘనం చేసుకున్న వాళ్ళకి ఉసిరికాయలాగా, దొంగ వెధవలకి పచ్చివేలక్కాయలా ఉండేది. ఆవిడ హీరోయిన్ల జడబుచ్చు కొట్టేది, హీరోల చెవి మెలిపెట్టేది, కమేడియన్ల నెత్తిన మొట్టేది, విలన్లని బండబూతులు తిట్టేది. తెర మీద భద్రకాళిలో ఉండే ఆవిడ నిజ జీవితంలో అన్నపూర్ణ. ఎవడెళ్ళినా కడుపు నిండా పెట్టేది, కష్టాలు వస్తే కన్నీళ్లు తుడుస్తూ మరీను. ఆవిడంతటి నటి భూగోళం అంతా వెతికినా కనిపిస్తుందా అనిపిస్తుంది. ఆవిడంత నటి భూగోళం అంతా వెతికినా కనిపిస్తుందా అనిపిస్తుంది. ఆవిడ వేలెత్తి చూపించడానికి వీల్లేనంత నటన చేసింది. ఆవిడ పేరు ఆంధ్రదేశంలో ఇంకెవరికి పెట్టడానికి వీలు లేకుండా కూడా చేసింది. ఇప్పుడు బ్రహ్మానందం అరగుండు నుంచి సంపూర్ణంగా ఎదిగిన నటుడు, అత్తిలి తెలుగు మాస్టారు, ఆంధ్ర కామెడీ స్టారు, అర్ధరాత్రి మొహం చాటేసి లారీలకు రంగులేయడం నుంచి పట్టపగలు తలపైకెత్తి మొహానికి రంగేసే స్థితికి వచ్చిన కళా కార్మికుడు, మంచి జోకుంటే రిసీవ్ చేసుకునే మైకు, వెంటనే దాన్ని ఇండస్ట్రీ అంతా ప్రసారం చేసే లౌడ్ స్పీకర్, తల్లిదండ్రులు దలుచుకుని ఓ కన్ను మెరిపించి ఓ కన్ను చమరించే వెర్రి నాగన్న. నాగలింగాచారి వాళ్ళ నాన్నగారి పేరు, అందుకని వెర్రి నాగన్న అన్నాను.
సంగీత సాహిత్యాలంటే రెండు చెవులు కోసుకుంటూ స్నేహానికి గొంతు కోసుకొని మిత్రపక్షపాతి, పేదరికంలో మాధుర్యాన్ని, ఐశ్వర్యంలోని చేదుర్యాన్ని రుచి చూసిన పిచ్చి సన్యాసి, సాహిత్యాభిలాష అయిన సరస్వతి పుత్ర మిత్రుడు, తోటి కళాకారులంతా పచ్చగా ఉంటే చూడాలనుకునే కామెర్ల రోగి, గుండె నిండా ఏడుకొండల వాడిని ప్రతిష్ఠించుకున్న చిన్న తిరుపతి, ఫిలిం కామెడీ సెంటర్కి వాచ్మెన్, గన్మెన్, చైర్మన్, తాన్సేను, తానే చార్లీ చాప్లిను, మండినతో సత్యనపల్లి నిప్పు, కొండకుతో కాకినాడ ఉప్పు, నందినెక్కర బ్రహ్మ, కారెక్కిన ఖాందాద, ఎక్కడ చిక్కాలో, ఎక్కడ చెక్కాలో, ఎక్కడ మొక్కాలో, ఎక్కడ నొక్కాలో తెలిసిన జ్ఞాని బ్రహ్మానందం. థ్యాంక్ యూ సో మచ్. భరణి గారిని సత్కరించవలసిందిగా మురళీ మోహన్ గారిని కోరుతున్నాను. తొందరగా చిరు సత్కారం సార్. అలాగే సూర్యకాంత గారి